నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది అన్నగారు నక్సలైట్స్ చాలా వరకు పెద్ద పెద్ద చదువులు, ఉన్నతమైన చదువులు చదివి ప్రజాస్వామ్యంలో అనేక రకాలమైన సమస్యలపైన విసిగి ఒకరు ఒక సమస్య పైన పోరాడుతుంటే ఇంకొక వ్యక్తి ఆసరాగా లేనప్పుడు ఎందుకు ఇంత ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు గురవుతున్నాము అన్న ఆలోచన విధానాలతో ప్రభుత్వాల వైఖరి మీద, ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలమైన పైన, ఎన్నో సమస్యాత్మకమైన విషయాలపైన, ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న అంశాలపైన తిరుగుబాటుతనంతో, సాయుధ పోరాటాలతో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది అన్నగారు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు నక్సలైట్లుగా మారి ప్రజాస్వామ్యానికి దూరంగా బతుకుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే, ఎవరైనా ఇబ్బందులు పెడితే వాళ్ళ పైన చర్యలు తీసుకునేదానికి చాలా వరకు ప్రజానికానికి దూరంగా వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ వాళ్ళు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు చాలా వరకు ప్రభుత్వానికి లొంగిపోయి సాధారణ జీవిత విధానాన్ని కొనసాగించుకోవాలన్న ముఖ్య ఆలోచన, చాలా వరకు మంచి ఆలోచన మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా పూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఒక చిన్న గమనిక కూడా మన అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు కూడా తెలియజేయాలి. చాలా వరకు అటవీ ప్రాంతాలలో వాళ్ళు తింటున్నారో తినలేదో రకరకాలుగా ఇబ్బందులు గురవుతున్నా, అనారోగ్యపరంగా చాలా వరకు ఇబ్బందులు అవుతుంటారు. అలాంటి వ్యక్తులకు కూడా తెలియజేస్తున్నా, అన్నగారు, అక్క చెల్లెళ్ళు మీ అందరికీ వందనాలు. చాలామంది ప్రజాస్వామ్యంలో మీరు అనుకుంటున్నారు ప్రజలు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు, ప్రజల మీద అన్యాయాలు అవుతున్నాయి, ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అని. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ల ముందు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు నాయకులుగా చనామలవుతూ ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారంగా ఉంటూ, ఎవరికి వారు అజెండాగా ఉంటూ ఈ ప్రజలు ఏమైతేమి మేము బాగుపడాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రజలు రకరకాలుగా ఓట్లకు డబ్బులు తీసుకుంటూ ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు అడవుల్లో ఉండి సాయుధ పోరాటాలు చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు గురవుతూ అమ్మ నాన్నలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, బంధుమిత్రాదులను అందరినీ వదిలేసి మీరు జనసాంద్రంలో లేకుండా అరణ్య ప్రాంతంలో ఉంటూ ఎక్కడ కూడా ఇబ్బందులు గురి కాకుండా ఇక జీవనంలోకి రాండి, జనజీవన స్రవంతిలో కావాలండి. కలిసిన తర్వాత ఇక్కడి నుండే పోరాటాలు సాగించవచ్చు, ఇక్కడి నుండే పోరాటాలు చేయండి, ఇక్కడ నుండే ప్రజాస్వామ్యంలోనే లౌకికంగా చట్ట ప్రకారంగా పోరాటాలు చేయండి, ఉద్యమాలు సాగించవచ్చు ఇబ్బందులు లేకుండా. మేము కూడా మీకు చేయుతగా ఉంటాం, చేదోడు వాదుడుగా ఉంటాం. సమపాలన, సమవిధానము ఎక్కడైతే లేదో వెంటనే అక్కడ కొట్లాడదాం, ప్రభుత్వాలకు తెలియజేద్దాం. చట్టపరమైన కోరికలతో, చట్టపరమైన నినాదాలతో, చట్టపరమైన విధానాలతో ముందుకు వెళ్దామని చాలామంది అన్నగారికి, అక్క చెల్లెళ్లకు నక్సలైట్ల నుండి, వాళ్ళ సమస్యల నుండి బయటికి రండి అని అందరికీ కూడా మనస్ఫూర్తిగా, మనసాక్షిగా తెలియజేస్తాం.